ఏంట్రా దాన్ని ఏంటి ఆలోచిస్తున్నావు? దిలీప్, మనం ఎన్ని బాధలు పడ్డా మనకేమైనా పర్వాలేదు, కానీ మన వల్ల బాబాయ్ ఇబ్బందుల పాలు కావడం బాలేదురా. లేదని నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎప్పుడు కలిసామో ఎందుకు కలిసామో కానీ మనం ఇంత దగ్గరయ్యాం. చూసావా, మనం అనుకోకుండా ఎన్నిసార్లు ఇలా ఒకే రంగు డ్రెస్సులు వేసుకోలేదు. ఇలా మన ఆలోచనలు అభిప్రాయాలు ఒకటవడం నిజంగా మన అదృష్టం రా. రే, ఏ దిక్కులేని మనకి బాబాయే ఇంత చోటిచ్చి కన్న తండ్రిలా చూసుకుంటున్నారా. అలాంటి బాబాయ్కి మనం ఏమి ఇవ్వలేకపోయినా కనీసం మన వల్ల తలవంపులు లేకుండా చూసుకోవాలరా. అది మన ధర్మం. అవునరా తెలియదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం రా. వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోండి. నేను కూడా ఆపాలని రాలేదు, వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా. చివరిగా ఒక్కసారి కరువు తీరా చూసుకుందా వచ్చావు. అదో పిచ్చిదా, నా బిడ్డలో నేడుస్తుంది. మీరే చెప్పండి రా, 9 సంవత్సరాలు అద్దెకున్నంత మాత్రాన కన్నబిడ్డలు అయిపోతారా? అదేమన్నా 9 మాసాలు మోసిందా, కన్నా పెంచిందా? పెంచిందిరా, పెంచింది. షెడ్కి ఎన్నో కార్లు వస్తూ ఉంటాయి, రిపేర్ చేసి పంపిస్తున్నాయి తప్ప వచ్చిన కార్లన్నీ మనం ఆయన సంగతి మీకు తెలియదు. పైకలా గంభీరంగా కనిపిస్తారు కానీ పసిపిల్లాడి కంటే అన్యాయం. మీరు వెళ్ళిపోతే ఆ నిశ్శబ్దాన్ని ఆయన తట్టుకోలేరు. ఒకవేళ మెట్లెక్కి పైకి వెళ్ళడానికి మీకు ఇబ్బంది అయితే కిందండి బాబు, మేమే పైకి వెళ్ళిపోతాం. మేమే పైకి వెళ్ళిపోతాం. ఈ ఆడాళ్ళు ఎందుకు ఎడుస్తారా? అర్థం కాదు. ఏమి అనుకోకండి, ఆడదు కదా. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.